తిరుమల క్షేత్రంలో భక్తులకు అందజేసే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంపై ఇటీవల సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా స్పందించింది. తిరుపతి లడ్డూపై తప్పుడు సమాచారం, అసత్య ఆరోపణలు చేయడం ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని చేసిన ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించింది. తెలంగాణ రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి జూన్ 8న తిరుమలలో లడ్డూ ప్రసాదం తినేటప్పుడు తన నాలుకకు గాయమైందని ఆరోపించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేశాడు. అయితే ఈ ఆరోపణపై టీటీడీ తక్షణమే స్పందించింది. సంబంధిత వ్యక్తికి వైద్య సహాయం అందిస్తూ తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించింది. అనంతరం మరింత స్పష్టత కోసం స్విమ్స్ ఆసుపత్రిలోనూ వైద్య పరీక్షలు చేశారు. ఆ క్రమంలో వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం లడ్డూ ప్రసాదంలో ఎటువంటి ఇతర పదార్థాలు లేవని, ఆరోపించిన గాయం అనేది నవీన్ కుమార్ తన నాలుకను తానే గట్టిగా కొరుక్కోవడం వల్లే సంభవించిందని తేలింది. ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అయినప్పటికీ పరిహారం పొందాలనే ఉద్దేశంతో నవీన్ కుమార్ కావాలని లడ్డూ ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని టీటీడీ వెల్లడించింది.